ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి పబ్లిక్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. ఆల్రెడీ ఉషశ్రీ ఏ టాపిక్ నైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆ హనీమూన్ మర్డర్ కేసు కూడా, అంటే మగవాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు, ఈ ఆడవాళ్ళు చంపడాలు ఎక్కువైతున్నాయని మేము గతంలో కూడా ఒక వీడియో లాస్ట్ వీక్ చేశామండి. సో దాని గురించి ఒక్కసారి, ఎందుకు ఇలా ఆడవాళ్ళు ఇలా తయారైపోతున్నారు, వాళ్ళ ప్రేమ కోసం పెళ్లి చేసుకొని వాళ్ళ పెళ్లి కోసం ఈమె పెళ్లి చేసుకొని మొగుడిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఉషతో డైరెక్ట్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే ఉష. నమస్తే రాధా. నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈ టాపిక్ అయితే. అంటే ఆడవాళ్ళం మనం మాట్లాడుకోనికే ఒకలాంటి సిగ్గుచేటుగా బాధాకరంగా ఉంది. నీ కంత్రి మనస్తత్వంతో, నీ విషపు మెంటాలిటీతో నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక స్కెచ్, అంటే ఎలాంటి స్కెచ్ వేసిందంటే టెర్రరిస్టులు కూడా అంత స్కెచ్లు వేస్తారో లేదో వాళ్ళకి ఈక్వల్ గా అని అనిపిస్తుంది. అంత వర్స్ట్ లో ఉంది ఆ అమ్మాయి. ఎందుకు ఆడవాళ్ళు ఇంత దారుణంగా అవుతున్నారు? అన్యాయంగా ఒక అబ్బాయిని చంపడం ఎంత వరకు అది ఏం మాట్లాడానికి కూడా రావట్లా. ఆడవాళ్ళమై ముందు మనకు సిగ్గుచేటుగా ఉంది ఇటువంటి టాపిక్స్ డిస్కషన్ చేస్తున్నాను. ఇందులో పర్టికులర్ గా ఈ కేసులో మనం దృష్టిలోకి తీసుకోవాల్సింది రాధా, మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. నాలాంటి అడ్వకేట్ లో, సోషల్ యాక్టివిస్ట్ లో, లేకపోతే అవేర్నెస్ ని క్రియేట్ చేయగలిగిన సత్తా, ఎబిలిటీ ఉన్నోళ్ళు, ఇప్పుడు నేను కూడా ఒక ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ప్రొఫెషన్ ని కూడా వదిలేసి అడ్వకసీలోకి షిఫ్ట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అది లోపల నుంచి కాలింగ్. భగవంతుడు మనకు ఒక ఎబిలిటీ ఇచ్చాడు, అంటే సొసైటీలో ఒక మార్పు తీసుకురావడానికి. అడ్వకేట్లు అవనివ్వు, ఇప్పుడు షీ టీమ్స్ అవనివ్వు, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్, యూ డోంట్ నీడ్ టు బి అన్ అడ్వకేట్. సో పర్యవసానాలు ఏంటి అనేది కనుక జనాల్లో అవగాహన తీసుకొస్తే భయం వేస్తుంది. ముందు మనం జస్ట్ లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం దీని గురించి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పనిష్మెంట్స్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హౌ a murder can be easily, ఊరికే జనాలకు అర్థమైపోద్ది, తెలుస్తుంది. అండ్ ఒక వెల్ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, నేను చెప్పాను 3 డిఫరెంట్ వేరియేషన్స్ చెప్పాను లాస్ట్ వీడియోలో. కుదిరితే కింద ట్యాగ్ చేయండి, పీపుల్ కెన్ సీ ఇట్ ఎగ్జాక్ట్ గా. 1 వీక్ బ్యాక్ ఆడవాళ్ల పైశాచికత్వము, దీని గురించి మనం చాలా క్షుణ్ణంగా అవగాహన పరిధిలో మనం మాట్లాడుకున్నాం. అసలు కళ్ళు మూసి తెరిచే లోపే మళ్ళీ మనం ఇంకొక ఉదంతో, అండ్ దట్టు అసలు ఆ పిల్లడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వీడియోలో. అది గంటకి కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది అంటున్నారు, కానీ నేను ఇంకా మలుపులు తిరగడానికి కూడా ఏం లేదు. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇట్స్ వెల్ ప్లాన్డ్. నేను చెప్పాను, ఫస్ట్ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉండాలి, ఆ తర్వాత ప్లానింగ్ ఉండాలి. దానికి కావాల్సిన అన్ని సమకూర్చుకుంది, బుకింగ్స్ చేసుకుంది, బంగారం తీసుకెళ్ళింది, బాయ్ ఫ్రెండ్ పిలిచింది, ఇంకా గుండాల్ని పిలిచింది, ఇవన్నీ. దిస్ ఇస్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆ అమ్మాయికి, అండ్ నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయి ఇంత ప్లాన్ చేసింది, సింపతి వచ్చిన తర్వాత బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది అనేది బయటకు వస్తుంది. నేను ఒక కోణం చెప్తాను. అందరూ, నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, గంటకి అప్డేట్స్ చూస్తున్నాను. ఇప్పుడు రీసెంట్ ఒక 15 minutes బ్యాక్ అప్డేట్ కూడా, వాళ్ళ తల్లిదండ్రులు, ఎన్డీటీవీ అమ్మాయి పాప నిన్నటి నుంచి ప్రయత్నిస్తుంది. నిన్న అట్లీస్ట్ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు అని పిచ్చి పిచ్చిగా, కొంచెం ఆరగెంట్ గా, అఫ్ కోర్స్ ఆవిడ బాధ ఆవిడకు ఉంటది, బట్ వాళ్ళ నాన్నగారు అయితే సమాధానం చెప్తున్నారు. ప్రతి టీవీ ఛానల్ వాళ్ళకి ఆయన చాలా సావధానంగా, మా అమ్మాయి ఇలా చేసి ఉండదు, మా అమ్మాయి అలా కాదు, ప్రపంచం మొత్తం మా అమ్మాయి మాత్రం ఇలా చేసి ఉండదని ఆయన ఒక్కడే, ఎందుకంటే కన్న తండ్రిగా ఏ తండ్రి అయినా అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే కూతురు అలా చేసిందంటే నమ్మడు ముందు. సో ఆ తండ్రి వాత్సల్యం కనిపిస్తుంది. బట్ వాళ్ళ అమ్మని చూస్తే నాకు కొట్టేయాలనిపిస్తుంది. ఆ బాడీ వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంది అంటే. ఆల్రెడీ విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పిందంట, నువ్వు కన్నా నాకు పెళ్లి చేస్తే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సింది మీరే, నేను చంపేస్తాను ముందే హింట్ ఇచ్చిందంట. అంటే ఎంత దారుణం ఇది. అదే చెప్పబోతున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు న్యూస్ కి ఏం చెప్తున్నారు, అయ్యో మాకు తెలియదు, అసలు మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి నిన్నటి వరకు ఆవిడ ఆరగెన్స్ బాడీ లాంగ్వేజ్ అంటాం. we look into the human when he's telling truth or not. Is it reality cross check లో
వాళ్ళ అమ్మగారి బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ అమ్మగారి ఆరగెన్స్ కానీ నాకు ఈ అమ్మాయిని తల ఉంచి నిలదీసి రాచి రంపాలు పెట్టి వాళ్ళ అమ్మగారే చేశారు. ఈ క్రైమ్ కి ఆ అమ్మాయి ఒడిగట్టడానికి ఒకవేళ శిక్ష పడితే ముందు వాళ్ళ అమ్మగారికి పడాలి. అంటే అఫ్ కోర్స్ లాలో మనం అదేం ప్రూవ్ చేయలేము అనుకో, బట్ ఈ అమ్మాయి ఇమాజిన్ ఒక కూతురు అంత చేస్తుంది, అంత చేయగలుగుతుంది, లేకపోతే అంతవరకు వెళ్ళింది అనేది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందని నేను అన్నాను. అదే డౌట్, అందరికీ అదే డౌట్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఫేస్ ఈ అమ్మాయి ఫేస్ చూసాం. అవును, పాపం తీసుకొచ్చినాడు మంచోడు. సో ఆ అమ్మాయి ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతానన్నా సరే ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేసి పెళ్లి చేశారు. ఇది ఫస్ట్ తల్లిదండ్రులు తప్పు. మనం ఇప్పుడు మనం రియాలిటీ ఆఫ్ వాట్ వెంట్ రాంగ్ కొద్దాం. అందరూ ఎంతసేపు అది చేసింది, ఇది చేసింది, ఇది చేసింది, బట్ ఎందుకు చేసింది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత చేయాల్సిన అవసరం రావడానికి పైగా సింపతి పేరెంట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న చిన్న సూక్ష్మాలు గమనించాలి రాదా. ఇదంతా చేసి విధవ అయితే మళ్ళీ ఆ అమ్మాయి పారిపోవాలనుకోలే. నువ్వు గమనించాల్సింది, గుర్తు పెట్టుకో. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్ as a lawyer that we look into. ఇదంతా ఎందుకు చేసింది? మళ్ళీ ఇంటికొచ్చి విధవలాగా ఉంటే సానుభూతి, సింపతి ఉంటది, అంటే సావధానంగా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని. సో ఇక్కడ మనం అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి. నేను అందరూ అనేలాగా నేను అమ్మాయిని తిట్టను. అసలు అమ్మాయి ఇంత ఒడిగెట్టడానికి రీజన్ వాళ్ళ తల్లిదండ్రులు. ఓకే సరే, అలాగే ఆగు రాదా, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. విను నా మాట విను. ఆ అమ్మాయి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ట్రై చేసింది. ఒక మూర్ఖపు తల్లిదండ్రుల ఆలోచనలు. సరే ఆ అబ్బాయి మంచోడు కదా, ఆ వర్షం నేను మళ్ళీ చెప్తా. ఆలోచనలు కూతుర్ని కట్టడిత్తడి చేయాలి, కూతురికి ఏదో మంచి జీవితం ఇవ్వాలి, కూతురు మనం చెప్పినట్టు వినాలి, కూతురు బాగుపడాలి అనే ఇంటెన్షన్ తో చేశారు. నేను తప్పనట్లా. ఓకే, నేను చెప్పేది అర్థం వేరు, నిగూఢార్థం వేరు, సూక్ష్మ అర్థం వేరు. సో తల్లిదండ్రుల్ని తప్పు పట్టట్లా, కానీ ఇంత దారుణానికి ఒడిగడతారు అని నీ పిల్లల సైకోయిజం నీకు తెలుసు కదా. కరెక్ట్. చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లి కదా, దాని బొమ్మ కొనిపోతే అది ఏం చేస్తుంది, బయటకు వెళ్ళకపోతే ఏం చేస్తుంది, ఫ్రెండ్స్ తో తిరగనిపోతే ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. అంత తెలియకుండా ఉండవు కదా. సో ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ సినారియో ఆఫ్ హర్ సాడిజం ఆఫ్ బీయింగ్ అ మదర్ అండ్ అ డాటర్. తన రిలేషన్షిప్ ఎవిడెంట్ గా నీకు ఒక 20 ఏళ్ళు తెలుసు. దానికి నచ్చింది నువ్వు ఇవ్వకపోతే అది ఏం చేస్తుంది అనే సైకలాజికల్ ట్రబ్యులెన్స్ నీకు తెలిసినప్పుడు, తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు, నేను ఈ సందర్భంలో చెప్తున్నా, గట్టిగా ఆలోచించాలి. సొసైటీ పేరు, వాళ్ళ జీవితం, నా జీవితం నేను నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతానంటే మహాప్రభు నీ సావు నువ్వు జావను వదిలేయాలి. ఓకే, నాకు ఎంత బాధాకరంగా ఉందంటే అమ్మాయిని అందరూ అంటున్నారు, బట్ వై షీ డిడ్ లైక్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. దే నోయింగ్ ద ఫ్యాక్ట్ దేర్ ఓన్ కిడ్, వాళ్ళ సొంత కూతురి మానసిక పరిస్థితి, వాళ్ళ సొంత కూతురు యొక్క చేతన శక్తి, యుక్తి వీళ్ళకి తెలిసే ఉంటది. అమ్మాయి చెప్పే ఉంటది, వార్న్ చేసే ఉంటది. అన్ని తెలిసి కూడా నీ పరువు, వాళ్ళ అమ్మని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వేమన్నా చావు, నేను చెప్పినట్టు చెయ్యి, నాకు నచ్చినట్టు ఉండాలని ఎలా ఉంది వాళ్ళ అమ్మగారు. ఇదే జరిగి ఉంటది. నువ్వేమన్నా చేసుకో, నువ్వు ఎలాగన్నా ఉండు, ఎండ్ ఆఫ్ ద డే నా మాట నెగ్గాలి. ఇది నార్త్ లో చాలా గట్టిగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళలో కొన్ని కాస్ట్ లో ఉంటది, బట్ ఇది నార్త్ లో చాలా ఎక్కువ ఉంటది. సో వాడు ఎంత దరిద్రుడన్నా అవని, ఇప్పుడు నీ కూతురు ఇంత అగాయిత్యానికి ఒడికట్టుద్ది అన్న క్లారిటీ పేరెంట్స్ లేకుండా అయితే ఉండదు రాదా. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ పేరెంట్స్. ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో, అమ్మాయి ఫోటోగ్రఫర్లు గానీ ఏది చూసినా అమ్మాయి ముచ్చిమోహం వేసుకొని కూర్చుంది. పాప ఆ పెళ్లి కొడుకే హ్యాపీగా ఉన్నాడు, ఏదో 2-3 ఫోటోల్లో తప్పించి అవుతుంది, మిగిలిన వాటిలో సీరియస్ గానే ఉంది. సీరియస్ గా కాదు, ఒక బేడీలు వేసిన ఒక ముద్దాయి ఎట్లా అయితే పోలీసు వారు తీసుకెళ్లిపోతుంటే చేతికి సంకళ్ళేసి ఎలా కూర్చుంటారో అలా యూ కెన్ సీ హర్ బాడీ లాంగ్వేజ్, యూ కెన్ సీ హర్. అబ్బాయి నవ్వుతున్నాడు, అబ్బాయి బొట్టు పెడుతున్నాడు, అమ్మాయి ఇలా ఉంది. ఇట్ వాజ్ లైక్ షీ వాజ్ అబౌట్ టు ఇంకా తప్పక ఇట్లాగా గొదేసి కూర్చోబెట్టినట్టు ఉంది. నువ్వు అది తెలిసినప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత అయినా సరే, సి వీఆర్ టాకింగ్ అబౌట్ అ లైఫ్. ఇక్కడ ఒకడు చచ్చిపోయాడబ్బా, అది కదా ప్రాబ్లం, అదే బాధ. యా, సో పేరెంట్స్ అనే వాళ్ళే గమనించాలి పిల్లల్ని. పిల్లలు అనే వాళ్ళు ఎవరు కొంగుతారు నువ్వు చెప్పు?
పిల్లలు పేరెంట్సే కదా ఇప్పుడు అమ్మాయి రెస్పెక్ట్ చేసింది, ఆఖరికి సానుభూతి తెచ్చుకోవాలని ఎవరి దగ్గర? పేరెంట్స్ దగ్గర. వెళ్ళి మళ్ళీ విధవనైతే సో అమ్మాయి యాక్సెప్టెన్స్ కోరుకునేది పేరెంట్స్ దగ్గరే రాదా? ఇది ఎవడు మాట్లాడట్లా. అమ్మాయి చంపేసింది, అమ్మాయి విధవైంది, అమ్మాయి అలా చేసింది ఇలా చేసింది. అమ్మాయి ఒక సున్నితమైన నార్మల్ కిడ్ మళ్ళీ వెళ్ళి తల్లి దగ్గరే ఆమోదం కోరుకుంటుంది. ఇది ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు? ఇప్పుడైతే తల్లిదండ్రుల ఆమోదం కోరుకుంటుంది, వాళ్ళ ఆమోదం ఇచ్చేసి ఉంటే అట్లీస్ట్ పెళ్ళయ్యేది కాదు. ఓకే అయిపోయింది. వాళ్ళకి చెప్పే ఉంటది, హింట్ ఇచ్చే ఉంటది. ఇచ్చిందని అంటున్నారు. వాళ్ళ అమ్మకి ఆల్రెడీ చెప్పిందట. ఇచ్చే ఉంటది. లేకపోతే అంత బుద్ధి లేకుండా వాళ్ళ అన్నయ్య వెళ్ళి పోలీసులు చెప్పడం సరెండర్ అయిపోమని. 17 minutes కాల్లో ది వెరీ క్లియర్. ఎస్టర్డే దే వాజ్ అ బిగ్ వీడియో దట్ వాజ్ మేడ్. ప్రశాంతంగా 17 సెకండ్లో నువ్వు వచ్చి సరెండర్ అయిపోయాని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. ఆ అమ్మాయి అసలు ఫోన్ చేసి అన్నయ్యకి ఎందుకు చెప్పుద్ది? స్టిల్ షీ వాంట్స్ ఫ్యామిలీ. ఇప్పుడు నిజంగా అమ్మాయి మర్డర్ చేసి ఆడితో సుఖంగా వెళ్ళిపోవచ్చు కూడా. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా గమనించు. దాఖలాలు లేకుండా ఎగ్జిట్ అయిపోవచ్చు కదా, దొరకాల్సిన అవసరం లేదు కదా. 1 year పట్టచ్చు. ఇట్లా ఉన్న కేసెస్ ఉన్నాయి మనకు కొన్ని. 6 months 1 year పరారీలో ఉంటారు యూజువల్ గా. నువ్వు చెప్పు, అంత కోల్డ్ బ్లడెడ్ డిజైన్డ్ మర్డర్, అది ప్రాపర్ వెల్ డిజైన్డ్ మర్డర్. టికెట్లు కూడా రిటర్న్ లేవు. అంటే పాపం కొంచెం ఆ రాజా రఘువంశీ కొంచెం అలర్ట్ గా ఉన్నా పాపం సేఫ్ అయ్యిందేమో. అంటే నగలు వాళ్ళ అమ్మ కూడా అంటుందంట, ఎందుకు రింగ్ ఎందుకు దండ ఎందుకు అంటే సోనం చెప్పింది. ఒకటే టికెట్ అన్నప్పుడు ఎక్కడో వాళ్ళకు వచ్చింది, కానీ కొంచెం దాని మీద ఎక్కువ చూపించిందంటే కొంచెం అలర్ట్ గా, అంటే అంతగా నమ్మాడు భార్యని. ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. ఒక ఆడది ఎంత కిరాతకంగా అది కూడా గట్టిగా అరిచిందంట. ఎవ్వరు లేని చూసి చంపేయండి అని సినిమాలో లాగా నువ్వు అరవడం, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? అంటే నాకు అనిపిస్తుంది, మీరు ఒక లాయర్ గా చెప్పండి, మన ఇండియాలో కఠినమైన శిక్షలు లేవు, అందుకే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఆడదానికి నిజంగా అమ్మతత్వం లేదు, ఆడతత్వం లేదు, ఏముందని. నువ్వు పేరెంట్స్ నీకు నచ్చకపోతే నువ్వు పెళ్లి చేసుకోవద్దు, లేకపోతే చేసుకొని లేచిపోయినావు ఓకే, బట్ చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆడతత్వం లేదు, అమ్మతత్వం లేదు, కఠినంగా చట్టాలు లేవు కాబట్టే. ఇదే ఒక మగాడికి ఏదన్నా జరిగితే అందరూ పరిగెడతారు. ఆడది తప్పు చేస్తే ఎందుకు ఆడదానికి సపోర్ట్ రావాలి అని నా ఫీలింగ్. రావద్దు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు రాదా. అంటే మామూలుగా అంటూ ఉంటారు చాలా మంది, ఆడవాళ్ళు ఏదన్నా అన్యాయం చేస్తే అప్పుడు రారు ఎవరు బయటికి. మగాడికి జరిగితే, మగాడు చేస్తే మాత్రం తొందరగా న్యాయం వస్తుంది, ఆడ చేస్తే రావట్లేదు తొందరగా న్యాయం. అంటే ఇక్కడ శిక్షలు కూడా కఠినంగా లేవు కాబట్టే ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయేమో నా అభిప్రాయం. శిక్షలు కరెక్ట్ గా లేవు రాధా. అవును, లేదు, కరెక్ట్ 100% కఠినంగా ఉన్నాయి. హూ సెడ్? మీరూట్ కేసు, లండన్ నుంచి భార్య సర్ప్రైజ్ ఇవ్వడానికి భర్త వస్తే తెలుసా నీకు? దట్స్ అ కేస్. భార్య బాయ్ ఫ్రెండ్ కలిసి భర్తను చంపేశారు తెలుసా? దిస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ నార్త్. అనదర్ కేస్ 20-year-old వైఫ్. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు ఎందుకు అమ్మట్లో పెడుతున్నావు? పెళ్ళైనాడు 25-year-old హస్బెండ్. సరే, నన్ను ఎవరన్నా ఇప్పుడు ఈ వీడియోలు చేయొద్దన్నా నాకు కోపం వస్తుంది, ఎందుకంటే ఇది మనం ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నాము. దీన్ని అవాయిడ్ చేయమంటే అదేంటి మనకు తెలిసిన జ్ఞానం చెప్తున్నాము అనే ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన తర్వాత పిచ్చి పిచ్చిగా అన్ని చూపిస్తా వీడియోలు చేయొద్దంటల్లో తప్పులేదు, 100% తప్పులేదు. అది అమ్మాయి వాదించడానికి కూడా లేదు. డూ యు నో అబ్బాయి చంపేసింది? I want to talk about laws are very strict. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, రాధా ఒక్కసారి మర్డర్ అంటూ జరిగితే అది యాక్సిడెంటల్ డెత్ అవని, తెలిసి చేయని తెలియక చేయని, దట్స్ a huge brutal punishment of lifetime imprisonment ఉంటది. కుదిరితే ఊరి కూడా there are huge punishments. ఎవరికి తెలుసు? నీకు తెలుసా? మర్డర్ చేస్తే ఏంటి పనిష్మెంట్ చెప్పు. అదే కదా, నువ్వు చెప్పు, నీకు కామన్ సెన్స్ లో చెప్పబ్బా. వాళ్ళు ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ టైంలో మేము దొరకం, అందుకే అమ్మాయి స్కెచ్ కూడా, అంటే వాళ్ళు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్ని ఒక స్కెచ్ వేసుకొని ఎవరికి వాళ్ళు విచిత్రం. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అబ్బాయిని వాళ్ళు బతుకుండగానే పొడి చేసి వెనకల నుంచి ఒకటి వేసి కిందికి లోయలో వేసి అక్కడెక్కడ ఇండోర్ లో హనీమూన్ చేసుకుంది. ఇది ఆ లవ్వర్ తో, అది ఆడదా? అబ్బా, అసలు దాని గురించి చెప్పుకుంటేనే దాన్ని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. ఎలా నువ్వు ఆడదానివేనా? మన ఇండియాలో పుట్టి ఓ పెళ్లి అనే ఒక స్కెచ్ని కిరాక్ స్కెచ్ చేసింది, మామూలు స్కెచ్ చేయలే. అంటే నువ్వు నీ పెళ్లి కోసం నీ పిచ్చి ఇంకా బూతులు వస్తాయి, అందరు కంట్రోల్లో ఉంటున్నారు, కానీ వాడి కోసం అమాయకుడైన ప్రాణాన్ని నువ్వు నిండు పెళ్లి మే 11 అయ్యి 23వ తేదీ చంపడం అంటే ఎంత బాధాకరం. ఇక్కడ నేను అనేది నీకు వెర్రిగా అనిపించచ్చు రాదా. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే చెప్తుంది, అసలు అమ్మాయికి ఇది పెళ్లిలానే కాదు,
వాడొక బలిపశువు. అవును, ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను కనిపిస్తుంది అమ్మాయి పాపం. వర్షన్. అమ్మాయి Yes. వర్షన్ ఎవడో ఒకడు మాట్లాడాలా. మీరందరూ అమ్మాయిని తిడుతున్నారు. ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. యూర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండర్ ఇట్. వాట్ ఈస్ అండర్ ఇట్? షీఈస్ వెరీ క్లియర్. హస్బెండ్ అనుకున్నోడిని ఏ ఆడది చంపదు. ఫస్ట్ థింగ్, వాడొక గొర్రె. అమ్మవారికి నమ్మాడు. విను విను నో 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 నేను అమ్మాయి వర్షన్ చెప్తున్నా. Hmm. అమ్మవారికి బలిచ్చే గొర్రె. ఆ అమ్మాయికి విడుదల, బిడ్డకి విడుదల, ఈ రోజు విడుదల అని లోపల నుంచి అరుపు, మా అమ్మ నుంచి విడుదల, ఈ చెరసాల నుంచి విడుదల, నా ప్రియుడితో నా కొత్త జీవితానికి మొదలు అనేది అమ్మాయి చూసింది. అమ్మాయి చెప్పింది, నాకొద్దు, నాకు పెళ్ళొద్దు, వీడొద్దు, నాకొద్దు, నేను చంపేస్తానని చెప్తే తప్పెవరు చేశారు? తల్లిదండ్రులు చేశారు. తల్లిదండ్రులు చేసి ఒక ఉచ్చులోంచి అమ్మాయి బయటికి తెచ్చుకోవడానికి తన ఊపిరి ప్రాణం ఆడని ఒక పరిస్థితిలో కూడా బిగబట్టి కూర్చొని ప్రియుడితో ఉండడమే అమ్మాయి ధ్యేయమైనప్పుడు తల్లిదండ్రులు వదిలేయాల. నేను ఇలా చేస్తానని హింట్ ఇచ్చినప్పుడు వదిలేయని తల్లిదండ్రులది తప్పు. అవును, వాళ్ళ ఖచ్చితంగా తప్పు ఉంది. తల్లిదండ్రులు, ఫ్యామిలీది తప్పు, Yes. తెలిసిన ఫ్రెండ్స్ తప్పు, అన్నది తప్పు, కుటుంబ వ్యవస్థలో ఉన్న సొసైటీలో ఉన్న ఫ్లాస్ ఇవి. ఎవరి కోసం? పరువు, ప్రతిష్ట, డబ్బు, ఫ్యూచర్. ఎవరి కోసం నువ్వు నీ కూతుర్ని వాడికి ఇచ్చి కట్టబెట్టావు? తల్లిదండ్రులు అనాలి. అలాంటి సంబంధం తెచ్చినందుకు, ఒప్పుకున్నందుకు ఆపోజిట్ వాళ్ళు అనాలి. ఈ అమ్మాయికి క్రాస్ చెక్ చేసుకోరా? ఏ కాలంలో ఉన్నారు మీరు? ఇలా ఎవడు అడగట్లేదు. పాపం అంటే నన్ను కాదు రాదా, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఇవెందుకు మాట్లాడు? అది చంపింది, హనీమూన్. అరే దానికి అసలు అమ్మవారి దగ్గర తీసుకెళ్లే గొర్రె పిల్ల ఎలా ఉంటది? చంపేసి దాని ముందు నేను హనీమూన్ చేసుకుంటానా, ఏమైనా చేసుకుంటా, ఫర్ మీ ఇట్స్ గొర్రె, ఐ బి హ్యాపీ. ఓ మై గాడ్, నేను బలిచ్చేసాను, అమ్మయ్యా నా మొక్కు తీరిపోయింది. డోంట్ యూ థింక్? ఎవరన్నా మాట్లాడారా ఈ వర్షం? నేను మాట్లాడితే నీకు కటువుగా ఉంది. నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి రాధా. నాకు బాధగా ఉంది. బాధ ఎందుకు? Yes. ఒక పిల్లని పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అది ఎవరితో తిరుగుతుంది? తల వంచి ఎందుకు నా కొడుకు ఇస్తున్నారు? డబ్బు చూసి చేసుకున్నావా? అంతే కదా. నేను అంటున్నాను కదా, ఎవడు అడగట్లేదు ఈ మాట. ఆ అత్తమామలది తప్పు, ఆ ఫ్యామిలీది తప్పు. అన్ని మూసుకొని ఎందుకు చేసుకున్నావు? డబ్బు చూసి చేసుకున్నావా, ఇంకేదైనా చూసి చేసావు? మొగుడిని అడగాలి, బతుకుంటే అడిగేదాన్ని నేను. అంటున్నానని కాదు. ఇవాళ రేపు ఇంటర్నెట్ లో కొడితే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో తిరిగింది, ఎవరితో పడుకుంది, ఎవరితో ఉంది. అవునా, ఇక్కడ లూప్ హోల్ మనం క్వశ్చన్ చేయాల్సింది ఆ అత్తమామల్ని. పెళ్లి చేసుకునే ముందు నువ్వు చెప్పు, పెళ్లి చేసుకునే ముందు ఈ అమ్మాయి ఎవరితో తిరిగింది, ఎలా ఉంది? ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడుంటావుగా, ఇదివరకు ఇట్లా కాదుగా, ఫోన్లు మాట్లాడుతున్నావు కదా. అబ్బాయికి డౌట్ ఉందట ఉషా, ఆల్రెడీ చెప్తున్నాడు. అమ్మాయి ఎప్పుడు ఫోన్స్ లోనే ఉంటుంది, చాటింగ్ చేస్తుంది. అదే కదా బాధ. ఎందుకు అలర్ట్ గా తస్మాత్ జాగ్రత్త. విక్టిమ్స్ అయ్యే అబ్బాయిలకి తస్మాత్ జాగ్రత్త. పెళ్లి అనేది ఒక పెద్ద వ్యూహం, పద్మ వ్యూహం. వెళ్ళటమే కానీ తిరిగి రావడం నీ చేతిలో ఉండదు. ఆడవాళ్ళు పాత కాలంలో ఎలా అయితే మీరు రుష్టు పెట్టారో, మనం ఇది కూడా ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం, అది ట్యాగ్ చేయి. నువ్వు చేసిన కర్మ నీకు తిరిగి వస్తుంది. నీ డబ్బు కోసము అమ్మాయి అందంగా ఉంది, 10 తులాలు బంగారం పెట్టారని చెప్పి వాళ్ళ అత్త అంటుంది. ఇంకా ఎన్ని డబ్బులు ఇచ్చారో తెలీదు. మరి నిజంగా నువ్వు అంత అథారిటీ ఉన్న అత్త అయితే అమ్మాయి హనీమూన్ కి బంగారం ఎందుకు అమ్మాయి, అసలు ఇంత బంగారం తీసుకెళ్తారా? ఏ అత్త అయినా అథారిటీకి అప్పుడు మనం అడుగుతామా? మనం ప్రాక్టికల్ గా క్వశ్చన్స్ అడుగుతాం. 10 తులాల బంగారము ఇవన్నీ తీసుకెళ్ళమంటే నువ్వు ఆగావంటే నీ నోటి అథారిటీ ఎంతవరకు ఉంది? అంటే నువ్వు ఆ అమ్మాయి మాట పెళ్ళైన వెంటనే వినాల్సిన స్థితిలో ఉంది అంటే మీరు ఏమన్నా లో క్లాస్ పీపుల్, ఆ అమ్మాయి ఏమన్నా డబ్బులు ఉందా? ఏది చూసి మీరు పెళ్లి చేసుకున్నారు? ఈ లూప్స్ అనేది మనం తీయాలా. 10 రోజుల్లో పెళ్లి చేసుకొని 20 రోజుల్లో హనీమూన్ కి తీసుకెళ్లి చంపేయడం అంటే అది ఈజీనా? అంటే ఈ ప్రియుడున్నాడని వీళ్ళు తెలిసి డబ్బు కోసం చేసుకున్నారు. అంటే వీళ్ళ ఆలోచన, వీళ్ళ బుద్ధిమాంద్యత, వీళ్ళు ఆ అమ్మాయిని ఏదో రకంగా చేసుకుంటే డబ్బులు వస్తే తర్వాత మనం వంచుకోవచ్చు అనే ఒక కుతంత్రం కూడా ఉండుంటేనే ఆ అమ్మాయి ఓహో వీడు నన్ను వదలడు. నీకు ఇప్పుడు లాజిక్ చెప్తున్నాను, వీడు నన్ను వదలడు, వీడు అన్నీ తెలిసే చేసుకున్నాడు, మా ఇంట్లో వాళ్ళు నా పిరియుడితో ఉండనివ్వరు, వీడు అన్నీ తెలిసి చేసుకున్నప్పుడు నేను వాడితో మాట్లాడినా నేను ఏమన్నా వీడు నన్ను ఏమీ అండు. నా జీవితం నాకు వీడితో ఉండాలని లేదు, నా పిరియుడితోనే ఫిజికల్గా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మొగుడు తెలియలేదంటే గొడవ అవుతుంది, ఇంట్లోంచి పంపిస్తాడు అనే ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉంటుంది ఈ అమ్మాయికి. ఇప్పుడు నేను చెప్తున్నా, వై ద క్రైమ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. వెన్ దెర్ ఈస్ నో ఎగ్జిట్ ప్లాన్, ఆడది ఏం చేస్తుంది నువ్వు చెప్పు?
నీకు ఒక అబ్బాయితో ఉండాలని లేదు, ఫిజికల్ గా రోజు ఆడమోహే చేసి ఆడుతూనే పడుకోవాలంటే నువ్వేం చేస్తావు? ఒకసారి పెళ్లి అయిపోతే ఇక అదే చేస్తాం, ఇష్టం లేకపోతే బయటకు వచ్చేస్తాం అంతే. బయట- అంతకు మించి ఇంక ఇలాంటివి చేయాలి. ఇష్టం లేకపోతే బయటకు వస్తావు. వస్తారు. అక్కడ ఆ అమ్మాయి కండిషన్ ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ కరెక్ట్ గా లేదు, అది తల్లిదండ్రులకు తెలుసు. లేని అమ్మాయి ఏం చేస్తుంది? క్రిమినల్ సైకాలజీ ఉండలేదు. పెయిన్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, Yes, వాళ్ళకి yes. పక్కనోడి పెయిన్, వాడు అసలు అంత బ్రూటల్ గా చంపారంటే వాడిని, అసలు వాడు నాకు ఆ ఈగలు వాలి ఆ బాడీ చూస్తుంటే నాకు అసలు ఎంత వెగుటుగా ఉంది అంటే, హర్ పెయిన్ అసలు అలా చేసి మళ్ళీ హనీమూన్ చేసుకుందంటే ఇమాజిన్. సో ఎగ్జిట్ ప్లాన్ అనేది ఆ అమ్మాయి వేసుకుంది. అమ్మాయి దృష్టిలో ఆ అమ్మాయి చేసింది పేరెంట్స్ వల్ల, అత్తమామల వల్ల అందరూ యాక్సెప్ట్ చేసి అమ్మాయిని ఒక ఊబిలో వేస్తారు, అందరినీ వేసింది అంతే. నేను మాట్లాడింది నీకు చాలా అర్థమైంది, వింతగా అనిపించలేదు. లేదు అంటే ఇక్కడ ఈ తప్పుకి ఎంతమంది కారకులు అనేది కూడా నువ్వు చూపిస్తున్నావు, మాకు అర్థం అయ్యింది. కంక్లూజన్ ఏంటంటే రాధా, నేను అంతకుముందు వీడియోలో కూడా 40 years కి అబ్బాయిలకి ఏం అబ్బాయిల గురించి, అబ్బాయిలు విక్టిమ్స్ అవుతున్నారు. నేను ఆడపిల్లగా కూడా నేను చూస్తున్నాను, నాకు అందరూ అబ్బాయిల ఫ్రెండ్సే, వాళ్ళ బాధ చూస్తున్నాను. అబ్బాయిలు యు ఆర్ బికమింగ్ విక్టిమ్స్, అవును ఖచ్చితంగా, బ్రూటల్ రియాలిటీ, యు ఆర్ బికమింగ్ అ బ్రూటల్ విక్టిమ్స్ ఆఫ్ విమెన్. తస్మాత్ జాగ్రత్త నిజంగా ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. కరెక్ట్ గా చెప్పావు. సో నిజంగా అండి అందరు చాలా అలర్ట్ గా ఉండి ఈ మహాతల్లి సోనం చేసిన పాపానికి నిజంగా చెప్తున్నా, హనీమూన్ అంటేనే మగవాళ్ళల్లో దడదడదడలాడుతుంది. హనీమూన్ వద్దురా బాబు, బతికితే చాలు అనుకున్నట్లు మీరు అటు ఇటు, అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోండి అని ఊరికే చెప్పలేదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్లీజ్ ఇందాక ఉష చెప్పినట్టు తస్మాత్ జాగ్రత్త. ఇంకా ఆడవాళ్ళు అనేది నిజంగా చెప్తున్నా, వాళ్ళల్లో ఏ తత్వం లేదని మేమే చెప్తున్నాం, మీరే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.